గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో క్లియర్గా వివరిస్తాను. తేదీలు ప్రకారం వివరిస్తానండి. ముందుగా వృశ్చిక రాశి వారి గోచారం ఎలా ఉందంటే, శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ముఖ్యమైన గ్రహం అయినటువంటి శని భగవానుడు కుంభరాశిలో అంటే మీ 4వ ఇంట్లో ఉన్నాడండి. కాబట్టి వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం అర్ధాష్టమ శని జరుగుతుంది. శని భగవానుడి యొక్క ప్రభావం అనేది మీ పైన ఎక్కువగా ఉంటుంది. రాహువు 5వ ఇంట్లో ఉన్నాడు, మీనరాశిలో ఉన్నాడు. కేతువు కన్యా రాశిలో ఉన్నాడు, మీ 11th హౌస్లో ఉన్నాడండి. జూన్ 1వ తారీఖున కుజుడు 5వ ఇల్లు అయినటువంటి మీనరాశి నుండి 6వ ఇల్లు అయినటువంటి మేషరాశిలోకి ప్రవేశించాడు. మీ 5th హౌస్ నుంచి 6th హౌస్లోకి వెళ్ళాడండి. శుక్రుడు జూన్ 12వ తారీఖు వరకు మీ 7వ ఇంట్లో ఉండి ఆ తర్వాత 8వ ఇంట్లోకి వెళ్తాడు. అంటే మిథున రాశిలో సంచారాన్ని కొనసాగిస్తాడు. బుధుడు జూన్ 14వ తారీఖున 7th హౌస్ నుంచి 8th హౌస్లోకి వెళ్తాడండి. అంటే వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మిథున రాశిలో కూడా 29వ తారీఖు వరకే ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ 9వ ఇంట్లోకి వెళ్తాడు, కర్కాటక రాశిలోకి వెళ్తాడు. సూర్య భగవానుడు జూన్ 15వ తారీఖు వరకు 7th హౌస్లోనే సంచరిస్తాడండి. ఆ తర్వాత మీ 8th హౌస్లోకి వెళ్తాడు. వృషభ రాశి నుండి మిథున రాశిలోకి వెళ్తాడు. దేవగురు అయినటువంటి బృహస్పతి 7వ ఇల్లు అయినటువంటి వృషభ రాశిలోనే ఈ నెలంతా కూడా అక్కడే ఉంటాడండి. కాబట్టి ఈ గోచారాన్ని బట్టి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశిలో జన్మించి ఏ వృత్తి వ్యాపారాలలో పనిచేస్తున్న వారికైనా సరే తగిన ఆదాయం అనేది అందుతుంది. వ్యాపారస్తులకు మాత్రం మిత్రద్రోహం జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు స్నేహితులతో చర్చించేటప్పుడు మీ పర్సనల్ విషయాలను వారి ముందు బయట పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నూతన ఆభరణాలను కొనే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి అనేది ఆశించిన విధంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది కాబట్టి మనసు అనేది ప్రశాంతంగా ఉండదండి. పాత రుణాలు అనేవి కొంతవరకు తీర్చగలుగుతారు. చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా చాలా వరకు 90% సజావుగా సాగే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కాస్త లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల. వృశ్చిక రాశి వారు జూన్ మాసంలో చిన్ననాటి మిత్రులను కలుస్తారండి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులు కొనే అవకాశాలు కానీ, నూతన ఆభరణాలను కొనే అవకాశాలు కానీ, నూతన వస్త్ర ప్రాప్తి కానీ సూచిస్తుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా వృశ్చిక రాశి వారిపైన శని భగవానుడి యొక్క చెడు ప్రభావం అనేది ఉంది. కాబట్టి మనసు అనేది మనసులాగా ఉండదండి. అంటే వ్యతిరేక ఆలోచనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనేవి అనుకూలిస్తాయండి. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అంటే వృశ్చిక రాశిలో జన్మించిన వారి సంతానానికి విద్యాపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయండి. సంతాన పరంగా అయితే ఈ మాసం అనేది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారు కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాలలో శుభవార్తను వింటారండి. అంటే వారి కుటుంబంలో ఎవరి ఆరోగ్యం అయితే గతంలో క్షీణించిందో వారు కాస్త కోలుకునే అవకాశాలు ఉన్నాయి. ఇతరులకు కూడా ఈ మాసంలో మీ సహాయ సహకారాన్ని అందిస్తారండి. కాబట్టి మీ విలువ ఏంటో తెలుసుకోగలుగుతారు. వృశ్చిక రాశిలో జన్మించి ఎవరైతే ఉద్యోగం చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారో పని ఒత్తిడి కాస్త ఉంటుందండి. ఈ మాసం చివరిలో మాత్రం మీ చుట్టుపక్కన వారి ప్రవర్తన అనేది మిమ్మల్ని మానసికంగా బాధకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ మాసంలో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయటం మంచిదండి. అలాగే గోచార రీత్యా అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది వృశ్చిక రాశి వారి పైన పడుతుంది. కాబట్టి గోమాతకు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను తినిపించటం మంచిదండి. ఈ జూన్ మాసంలో మీ మదిలో ఉన్న ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారు జూన్ మాసంలో కనుక బద్ధకాన్ని తగ్గించుకున్నట్లయితే చాలా వరకు పనులన్నీ కూడా సజావుగా సాగుతాయండి.
కుటుంబంలో చిన్నపాటి కలహపూరిత వాతావరణం అనేది ఏర్పడుతుంది. అయినప్పటికీ అన్నీ కూడా త్వరగానే సర్దుకుంటాయి. ధనాదాయం మాత్రం బాగుంటుందండి. న్యాయబద్ధమైన ధనార్జన లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో జయం ప్రాప్తిస్తుంది. అయితే కోర్టు వ్యవహారాలు అనేవి అంత అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే కనిపించట్లేదండి. ఒకవేళ వృశ్చిక రాశిలో జన్మించిన వారు కోర్టు వివాదాలలో కనుక చిక్కుకొని ఉన్నట్లయితే ఈ మాసంలో అవి వాయిదా పడే అవకాశాలు కానీ లేదా మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు కానీ ఉన్నాయండి. కోర్టు వ్యవహారాల విషయంలో మాత్రం మీకు పెద్దగా అనుకూలత అయితే సూచించట్లేదు. వివాహ విషయంలో చూసుకున్నట్లయితే కొద్దిగా ఆలస్యం అవుతుంది, కానీ మ్యాచ్ విషయంలో మాత్రం అనుకూల ఫలితాలే సూచిస్తున్నాయి. మధ్యవర్తుల ద్వారా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ వృశ్చిక రాశి వారికి ఒకవేళ వారి సంతానం చదువుకుంటున్నా, వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా వారి సంతాన విషయంలో అనుకూలంగానే ఉంటుంది. కానీ సంతాన ప్రాప్తి విషయంలో అంటే వృశ్చిక రాశిలో జన్మించి పెళ్ళయి సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో, సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో సంతానానికి సంబంధించిన ప్రయత్నాలు అనేవి పెద్దగా కలిసి వచ్చే సూచనలు అయితే కనిపించట్లేదండి. ఒకవేళ వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఆభరణాలను కొనుగోలు చేయాలి అనుకుంటున్నా, లేదా భూమిని కానీ స్థిరాస్తిని కానీ వాహనాన్ని కానీ ఇలాంటి వాటిని కొనుగోలు చేయాలి అనుకుంటున్నట్లయితే, లేదా పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నట్లయితే జూన్ 7, 8, 9, 10 అండి, ఈ 4 తేదీలలో నూతన పెట్టుబడులు అనేవి లాభించే అవకాశాలు ఉన్నాయి. ఈ తేదీలు తప్ప ఈ నెల మొత్తంలో ఈ 4 తేదీలు తప్ప మిగిలిన రోజులు పెట్టుబడులకు మంచిది కాదండి. ఈ నెల ప్రథమార్థంలో స్థిరాస్తుల కారణంగా కానీ లేదా గతంలో పెట్టిన పెట్టుబడుల కారణంగా కానీ సమయానికి ఆర్థిక సహాయం అనేది అందుతుందండి. అంటే డబ్బు అనేది మీ చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నెల ప్రథమార్థంలో మాత్రం ఆర్థిక సమస్యల నుండి వృశ్చిక రాశి వారు బయటపడగలుగుతారు. వృశ్చిక రాశిలో జన్మించిన విద్యార్థులకు మాత్రం కాస్త బద్ధకం పెరుగుతుందండి. తర్వాత చదవచ్చులే అని ఎక్కువగా పడుకోవటం కానీ లేదా ఫోన్కి అతుక్కుని ఉండటం కానీ ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే చదువు పైన ఏకాగ్రత అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయి వృశ్చిక రాశిలో జన్మించిన విద్యార్థులకు. కాబట్టి ఈ మాసంలో కనుక పోటీ పరీక్షలు ఉన్నట్లయితే మీ అశ్రద్ధ కారణంగా, బద్ధకం ఎక్కువ అవటం కారణంగా గతంలో బాగా చదివినా బాగా కష్టపడినప్పటికీ కూడా ఈ మాసంలో రివైజ్ చేసుకోని కారణంగా మీరు ఆశించిన వాటికంటే కూడా తక్కువ మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశిలో జన్మించి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సాధారణ కాలమేనండి. అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వల్ల కాస్త ఆలస్యం అవుతుంది, కొన్ని ఆటంకాలు అయితే సూచిస్తున్నాయి. కానీ బద్ధకం లేకుండా కనుక వ్యవహరించినట్లయితే, యాక్టివ్గా ఉన్నట్లయితే మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశాలు అయితే ఉన్నాయండి.